వెల్కమ్ బ్యాక్. మాదాపూర్ మోషే పబ్లో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. వ్యాపారవేత్తలని ట్రాప్ చేసి పబ్కు తీసుకొచ్చింది యువతే. అలా ఒకే రోజు ముగ్గురు వ్యాపారవేత్తలని చీట్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. పబ్ మేనేజర్ యజమానితో కుమ్మక్కై డబ్బులు వసూలుకు పాల్పడ్డారు. లిక్కర్ తాగినట్లుగా నటించి ₹1,000 బిల్లును దోచేసుకున్నారు. ముగ్గురు వ్యాపారవేత్తల నుంచి ₹1,50,000 వరకు దోచుకుంది తక్షణ. టిండర్ యాప్ ద్వారా వ్యాపారవేత్తలను ట్రాప్ చేస్తుంది నాగ్పూర్కు చెందిన గ్యాంగ్. ఈ కేసులో ఇప్పటికే 10 మందిపై కేసు నమోదు చేశారు. వారిలో 6గురిని అరెస్ట్ చేశారు. వ్యాపారవేత్తలకు వలవేస్తున్న అమ్మాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ పబ్బులలో ఇప్పుడు కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. డేటింగ్ యాప్లలో పరిచయమైన వాళ్ళతో పబ్బులకు వచ్చి ఆ తర్వాత అధిక బిల్లులను వసూలు చేయడం, ఆ తర్వాత మోసాలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ వినీత్ ప్రసాద్ మనతో పాటు ఉన్నారు. ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించి ఏంటి, ఈ కొత్త తరహా చీటింగ్ ఏంటి అసలు? డేటింగ్ యాప్స్లో ఈ అమ్మాయిల్ని పేరును వాడుకొని తర్వాత వెనక ఒక అబ్బాయి వీళ్ళ అకౌంట్ మెయింటైన్ చేసి వాళ్ళని ఒక దగ్గరికి పిలిచి అక్కడ కెఫేలో లేకపోతే ఇంకోటి రెస్టారెంట్లో పిలిచి అక్కడ కలిసినాక అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళంతా ఈ మాష్ పబ్కి తీసుకెళ్ళి అక్కడ డిన్నర్ కోసం. సో అక్కడ డ్రింక్స్ అండ్ బెవరేజెస్ అండ్ ఫుడ్ ఏమున్నాయి దానికి రేట్స్ అన్ని పెంచేసి సో అన్రీజనబుల్ రేట్స్కి అమ్మేసి అలాగే ఫైనల్ బిల్లు కూడా ఇన్ఫ్లేట్ చేసి తర్వాత వాళ్ళతో అది ఎవరిని తీసుకెళ్ళి ఉంటారో వాళ్ళతోనే అది పేమెంట్ చేపిస్తున్నారు. ఇలాంటి ఒక 50 to 60 పీపుల్ని వీళ్ళు ఇట్లా తీసుకొచ్చి ఈ మాష్ పబ్కి లాభం జరిగినట్టుగా అలాగే ఈ ఈవెంట్ వాళ్ళు కూడా దాంట్లో లాభం తీసుకొని ఆ అమ్మాయిలకు కూడా దాంట్లో కొంచెం పర్సంటేజ్ ఇచ్చేసి ఈ ఒక మోడస్ ఆపరెండిలో 6 weeks వరకు ఈ హైదరాబాద్లో వాళ్ళు చేశారు మాదాపూర్ జోన్లో. ఈ మాష్ పబ్ని ఎందుకు సార్ ఎంచుకున్నారు? అసలు వీళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి అసలు? సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మూట పర్టికులర్లీ ఏది లాస్లు ఉన్నాయి విచ్ ఆర్ అండర్ లాస్ ఆ పబ్ని వాళ్ళు టార్గెట్ చేస్తారు. ఇందులో అమ్మాయిల పాత్ర ఏంటి సార్? ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు ఫ్రాడ్ జరుగుతుంది చేస్తున్నారంట, మరి వీళ్ళపైన ఎందుకు కేసులు నమోదు చేయట్లేదు ఏంటి? వాళ్ళపైన కేసు నమోదు వాళ్ళని అదుపున తీసుకుని వాళ్ళని అడగాల్సి వస్తే వాళ్ళు మైనర్సా లేదా ఒకసారి చూసుకుంటాము. సెకండ్ వాళ్ళకి ప్రామిస్ చేసింది ఏంటి, వాళ్ళు తీసుకొచ్చి చేపించేది ఏంటి. సో విమెన్లో ఇష్యూస్లో దే మే బి విక్టిమ్స్ ఆర్ అక్యూజ్డ్ అది వెరిఫికేషన్ చేసినాకనే వాళ్ళ మీద కూడా పెడతాము. వాళ్ళ డీటెయిల్స్ అయితే కలెక్ట్ చేసాము. వాళ్ళని ఒకసారి ఇంట్రోగేట్ చేసినాక మనకు క్లారిటీ వస్తుంది. దెన్ వీ కెన్ డిసైడ్ వెదర్ దేర్ విక్టిమ్స్ ఆర్ అక్యూజ్. వాళ్ళ పాత్ర ఏదంటే ఆ పర్టికులర్ పర్సన్ని వాళ్ళు ఎవరిని పరిచయం చేసుకున్నారో వాళ్ళని ఆ పర్టికులర్ పబ్కి తీసుకెళ్ళడం, ఇది వాళ్ళు డ్రిల్ తీసుకొచ్చి అక్కడ అంటిల్ ద రేట్ ఈజ్ ఇన్ఫ్లేటెడ్ ఆర్ బిల్స్ వేసే వరకు అక్కడ ఎంగేజ్ చేసుకొని బిల్స్ డిన్నర్ అయినా మిగతా ఐటమ్స్ ఆర్డర్ చేయడం అయినా అది చేయాలి. ఖచ్చితంగా, ఎందుకంటే ఈ మొత్తం పబ్నే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళకి పర్టికులర్ కోసం. కాబట్టి పబ్ మేనేజర్ మీదే అలాగే 3 owners ఉన్నారు, వాళ్ళ మీద కూడా బుక్ చేశాము. ప్రజలకు ఏం చెప్తున్నారు సార్? ఈ డేటింగ్ యాప్లు ఇటీవల కాలంలో మనం చూస్తుంటాం, వీకెండ్ వచ్చిందంటే చాలు ఈ డేటింగ్ యాప్లకు వెళ్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మీకు ఏం సలహాలు ఇస్తారు? సో ఈ డేటింగ్ యాప్స్లో దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ ఐడీస్ కాబట్టి సో ఎవరైనా ఇట్లా ఫేక్ ఐడీస్తో వచ్చేసి దే కెన్ టేక్ అన్డ్యూ అడ్వాంటేజ్. సో ఇలాంటి ఒక మోసం జరగవచ్చు. కొన్నిసార్లు సెక్స్టార్షన్ అని ఏం జరుగుతుంది అది కూడా జరగవచ్చు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ యూత్ టు బి వెరీ అలర్ట్ వైల్ యాక్సెసింగ్ సచ్ యాప్స్ అండ్ ఆల్సో ఎంగేజింగ్ విత్ సచ్ పీపుల్. సెకండ్, ఇలాంటిది ఏదైనా జరిగితే దాన్ని అక్కడే ఆపకుండా ఆర్ దాచిపెట్టకుండా యూ క్యాన్ కమ్ అండ్ రిపోర్ట్ టు ఎనీ ఆఫ్ ది పోలీస్ సో దట్ మీ ఐడెంటిటీని మనం సేఫ్ గార్డ్ చేస్తూ ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటూ పట్టుకుంటే మిగతా వాళ్ళ మీద ఇలాంటిది జరగకుండా మనం చూసుకోగలుగుతాం. థ్యాంక్ యూ. ఇది విన్నర్గా మొత్తం డీసీపీ వినీత్ చెప్తున్నది. డేటింగ్ యాప్ నుండి మొదలుపెట్టి చివరికి పబ్బు వరకు రావడం, అక్కడ ₹1,000 డబ్బులు వసూలు చేయడం, ఇది ఈ ముఠాకి సంబంధించిన దందా. మొత్తం 6 ఢిల్లీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ మాష్ పబ్కు సంబంధించిన 3 యజమానులతో పాటు మేనేజర్ మొత్తం 10 మందిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. అలాగే ఈ డేటింగ్ యాప్ల ద్వారా పరిచయమైన ఫ్రెండ్షిప్ ఏదైతే ఉంటుందో దీనివల్ల జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే ఈ డేటింగ్ యాప్ల ద్వారా మోసపోతే మాత్రం వెంటనే పోలీసులను సంప్రదించాలి అనేది కూడా డీసీపీ విని చెప్తున్నారు. కెమెరా రాకేష్తో రాధాకృష్ణ, హైదరాబాద్.